హరే కృష్ణ అందరికీ నమస్కారం। నేను సునీత। ఈ రోజు వీడియోలో శ్రీమద్ భగవద్గీత నుండి 7వ అధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యుగంలో 4-5 శ్లోకాలను ఒకేసారి చదువుకొని భావం మరియు వివరణను తెలుసుకుందాం। భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకారా ఇతి యం మే భిన్నా ప్రకృతిరష్టధా। మరొకసారి భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకారా ఇతి యం మే భిన్నా ప్రకృతిరష్టధా। अपरेयामितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्। मरोकसारी अपरेयामितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो యయేదం ధార్యతే జగత్। భావం: ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా కలదు। 8 భేదములు గల ఈ ప్రకృతిని అపర లేక జడ ప్రకృతి అని అందురు। ఇదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరి ఒక ప్రకృతి కలదు, అది ఏ నా జీవరూప పరా ప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకునుము అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను। వివరణ: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ప్రకృతి 8 విధాలుగా విభజింపబడింది। అర్జున, ఈ 8 విధములైన అపరమైన ప్రకృతి కంటే భిన్నమైనది నీ సమస్త విశ్వమును తనలో ధరించి ఉన్నది, సమస్త ప్రాణికోటిలో జీవంగా వెలుగుతున్నది అయినా మరొక ప్రకృతి ఉన్నది, అది నా యొక్క ప్రకృతి। ఈ ప్రకృతిని పైన చెప్పబడిన 8 విధములైన అపరా ప్రకృతి కంటే మేలైనదిగా తెలుసుకో అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను। ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ధన్యవాదాలు।